గత నెల రోజుల నుంచి ఒకటి మనం బాగా న్యూస్ చూడడం జరిగింది. అంటే ఇలాన్ మస్క్ ప్రపంచంలో మొదటి ట్రిలియనర్ అని చెప్పేసి బాగా వార్తలు రావడం జరిగింది. అది మాత్రం మూన్నాళ్ళ ముచ్చటనే అని చెప్పాలి. ముఖ్యంగా ప్రెజెంట్ న్యూస్ ఒకసారి మనం చూస్తే అంటే ప్రపంచ మొదటి ట్రిలియనర్ ఇలాన్ మస్క్ అని చెప్పేసి స్పేస్ ఎక్స్ ఐపీఓ ఏదైతే వస్తుందో ఆ ఐపీఓ ధర ట్రిలియన్లు తన ఖాతాలోకి జైన్ అవ్వడం. సో అతను మొదటి ట్రిలియనర్‌గా అపర కుబేరుడుగా అయితే మనం బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తర్వాత ఒక్కసారిగా అయితే తన షేర్ మార్కెట్ వాల్యూ అయితే బాగా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా కారణాలు ఏందని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అంటే షేర్ మార్కెట్ లిస్టింగ్ తర్వాత ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చేసి అతను అంటే ప్రజెంట్ కంపెనీని ఏదైతే నడుపుతున్నో ఆ వాల్యూ దానికి కరెక్ట్‌గా లేదని వాల్యుయేషన్ అంటే స్టాక్ యొక్క వాల్యుయేషన్ అనేది మార్కెట్ దాంతోని పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇన్వెస్టర్‌లో ఒక న్యూస్ రావడం. తర్వాత అంటే లిస్టింగ్ తర్వాత ఏదో ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే అంటే లిస్టింగ్ తర్వాత పెరిగిన ప్రైస్‌తోని ప్రాఫిట్ బుకింగ్‌లోకి వెళ్ళడం జరిగింది ఇన్వెస్టర్లందరూ. ఒక్కసారిగా ఆ కంపెనీ పైన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేసి కూడా ఒక డౌట్ రావడం అనేది కూడా అంటే ట్రిలియనర్ అంటే ఏదైతే ట్రిలియనర్ మార్క్ వచ్చిందో దానిపైన ఇవన్నీ ఎఫెక్ట్ పడ్డాయి. ముఖ్యంగా మెయిన్ మాట్లాడుకుంటే అంటే ఐపీఓ తర్వాత ఏదైతే ప్రైస్ అయితే హైక్ అయిందో లిస్టింగ్‌లో అంటే దాన్ని వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్‌గా తీసుకోవడం అధికంగా అని చెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏం జరుగుతుందంటే అంటే అధికంగా ప్రైస్ అయితే ఏదైతే ఎళ్ళిందో దాన్ని బై చేయడం వల్ల అంటే ఎగ్జిట్ అవ్వడం వల్ల సో మార్కెట్‌లో అయితే దాని వాల్యూ పడిపోయింది. స్పేస్ ఎక్స్ యొక్క షేర్ వాల్యూ పడిపోవడం జరిగింది. అంటే బిలియన్ల కొద్ది అమౌంట్ అయితే వాళ్ళకు కంపెనీకి నష్టాలైతే రావడం జరిగింది. సో ఈ నష్టాలైతే తన ఓన్ అంటే పర్సనల్ అకౌంట్ మీద అయితే ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూయించిందని చెప్పాలి. సో ఆ విధంగా అయితే ట్రిలియనియర్‌గా అని పిలిచే కొన్ని రోజులు ఒక 3 నెలలు కూడా కాలేదు. కొన్ని రోజులలోనే మళ్ళా ఆయన డౌన్ అవ్వడం అనేది కూడా మార్కెట్‌లో ఒక పెద్ద న్యూస్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటే స్పేస్ ఎక్స్ ఐపీఓ రావడం జరిగింది. ప్రపంచంలోనే ఒక పెద్ద ఐపీఓ అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు చూస్తే మంచి లిస్టింగ్ ప్రైస్ రావడం జరిగింది. గెయిన్స్ అయితే బాగా వచ్చాయి. ప్రపంచంలో మొదటి ట్రిలియనర్ అని చెప్పి కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో లిస్టింగ్ వచ్చిన తర్వాత అయితే ప్రైస్ అయిందో బాగా హైక్ అయిపోయింది. దాంట్లో లాభాల స్వీకరణ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టర్లు. సో లాభాలు ఆర్జించిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అమ్మేయడం జరిగింది. ఒక్కసారిగా అదైతే కంపెనీ స్టాక్స్ అంటే ప్రెజెంట్ ఏదైనా ఉందో అది భారీ నష్టాలకు పోవడం జరిగింది. తర్వాత యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా రావడం, క్రిప్టో మార్కెట్ సంబంధించిన కూడా కొన్ని అంటే ఒడిదుడుకులు రావడం అనేది కూడా ఓవరాల్‌గా అంటే ఇలాన్ మస్క్ యొక్క టోటల్ ఆస్తి పైన అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడ్డది. సో ఆ విధంగా ట్రిలియనర్ అని చెప్పి కొద్ది రోజుల్లోనే మళ్ళీ డౌన్ అవ్వడం. తర్వాత ఓవరాల్ మళ్ళీ ఎక్స్‌పర్ట్ చెప్పేదేంటంటే ఇది కొన్ని రోజులు మాత్రమే అంటే దీర్ఘకాలికంగా స్పేస్ ఎక్స్‌కి అయితే భారీగా లాభాలొచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా మళ్ళీ ట్రిలియనర్ అయితాడా? ఇది కొన్ని రోజుల ముచ్చటేనా అనేది అంటే బాగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే వైరల్ అవుతున్న న్యూస్ అని చెప్పొచ్చు.